ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయా? గోప్యత పాటిస్తున్న అధికారులు ఆమెను తిహార్కు పంపడమే ఈడీ లక్ష్యమా? వేరే ఫోన్లను ఇచ్చి ఈడీ అధికారులను తికమక పెట్టారా? బెయిల్ రాకుండా ఈడీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఇంతకీ ఏ చెల్లి కోసం ఏ అన్న న్యాయ పోరాటం చేస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కవిత తరపున ఆమె సోదరుడు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ న్యాయ పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న కేటీఆర్ కవితను బెయిల్పై బయటికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీనియర్ లాయర్ల సూచనలతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తీరును నిరసిస్తూ సమగ్ర వివరాలతో కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు సుప్రీంకోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ అంశంపై లాయర్లతో కేటీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. చెల్లెలు కోసం కేటీఆర్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మరోవైపు బెయిల్ను అడ్డుకోవడానికి అనుబంధ పిటిషన్లను దాఖలు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో ఉన్న కవితను తాజాగా కేటీఆర్ ఒక్కరే కలిశారు. కవిత భర్త అనిల్ కు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తాకీదులిచ్చారు. ఆయన 10 రోజుల వరకు హాజరు కాలేనని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు లేఖ పంపారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కవితను కలవడానికి వీలు పడదు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలకు కవిత విచారణ సమయం ముగుస్తుంది. 5:30 వైద్యుల బృందం కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 6 గంటలకు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా కార్యాలయం నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో కవితను కలిసే సమయంలో కోర్టు మార్పులు చేసింది. 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలవడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కవితను విచారిస్తున్న క్రమంలో ఏ అంశాల మీద ప్రశ్నలు అడుగుతున్నారో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అయితే గతంలో ఇదే కేసుకు సంబంధించి కవిత సెల్ ఫోన్ను ఈడీ అధికారులకు అప్పగించారు. గతంలో కవిత చాలా వరకు ఫోన్లను ధ్వంసం చేశారని, వాటిని రిట్రైవ్ చేయడం ద్వారా సమాచారాన్ని తిరిగి సేకరించే ప్రయత్నాన్ని ఈడీ అధికారులు చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. మరి అప్పుడు కవిత ఇచ్చిన సెల్ ఫోన్ల ద్వారా ఈడీ అధికారులు ఏమైనా సమాచారాన్ని సేకరించారా, లేదా కవిత వేరే ఫోన్లనిచ్చి ఈడీ అధికారులను తికమక పెట్టారా? ప్రస్తుతం ఫోన్లలో ఏమైనా సమాచారం దాగుందా? ఈ క్రమంలో కొంతకాలం గడిస్తేనే ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.